ఆదాయ మార్గాలు వెతుక్కుందాం, ధనార్జన చేసుకుందాం. కూటమిలో ఉన్న సభ్యులే ధనార్జన కోసం ఒకరు పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల తన్నుకుంటున్నారు, కొన్ని చోట్ల బజారుకు వచ్చి కుస్తీలు పడుతుంటే పోలీసులు వెళ్ళి సర్దుతున్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే పంచాయతీలు పెడుతున్నాడు. ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. వాటాల కోసం తాపత్రయపడిపోతున్నారు. శాసనసభ్యుల్లో ఒక 10%, 11% లేదా 15% మినహా రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి అందరూ శాసనసభ్యులు తమ ఆదాయ మార్గాల కోసం ఎదుక్కునేటటువంటి కార్యక్రమంలో చేస్తున్నారు. మీరు చూశారు, మద్యం పాలసీ మార్చేశారు చంద్రబాబు నాయుడు గారు. అద్భుతమైన పాలసీ తీసుకొచ్చాను, నాణ్యమైన మద్యం అతి చౌకగా ఇస్తాను, దళారులు ఉండరు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మద్యం పాలసీలో ఏం జరిగిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. లాటరీలో గెలుచుకున్న వారికి, వచ్చిన వారికి షాపులు మేనేజ్ చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు మేనేజ్ చేయాలంటే 30 లక్షలు కట్టమన్నారు. 40 లక్షలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు. ఎమ్మెల్యేలు 30 లక్షలు, 40 లక్షలు, 30% వాటా లేదా 50% వాటా తీసుకున్నారు. తీసుకుని బెదిరించారు. కొన్ని చోట్లయితే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం, నర్సరావుపేట లాంటి పట్టణాల్లో అయితే తగాదాలు జరిగాయి. దాడులు చేశారు బారుల మీద. మా ఎమ్మెల్యేకి వాటా ఎవరా, మీ సంగతి తెలుస్తామని దాడి చేసినటువంటి సందర్భం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మాట్లాడుతున్నాడు, పొద్దు ఇందాకే చూశాను నేను. మద్యం షాపుల్లో ఎవరైనా దళారులు ఏర్పడితే సహించను అంటున్నాడు. బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే బెల్ట్ తీస్తానంటున్నాడు. ఎందుకే ఈ సొల్లు కబుర్లు నాకు అర్థం కాదు. మైక్ ముందేమో అద్భుతమైనటువంటి సొల్లు కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం. అసలు బెల్ట్ షాపు లేనిది ఎక్కడ చెప్పండి. ఉచిత ఇసుక తవ్వుకోవటమే. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనుకోండి, వెళ్ళటం ఇసుక తవ్వుకోవటం వచ్చేయటం అని చెప్పారు. ఎక్కడైనా ఎలా చేస్తున్నారా? ఇసుక రీచ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దాన్ని కాంట్రాక్ట్ పెట్టారు, టెండర్స్ పిలిచారు. ఏమిటి? ఆ ఇసుక తవ్వటం, ఆ తవ్విని ఇసుకను తీసుకొచ్చి ఆ పక్కనే ఒక 2 మైళ్ళలోనో మన స్టాక్ పాయింట్ దగ్గర పోయటం, మళ్ళీ ఆ స్టాక్ పాయింట్లోంచి తవ్వి మళ్ళా లారీలోకి ఎత్తడం. దీనికి కాంట్రాక్టర్లు కావాలి. వేసారు కాంట్రాక్టర్లు. ఎవరండి కాంట్రాక్టర్లు? మన తెలుగుదేశం తమ్ముళ్ళే. ఈ పీడిఎస్ రైస్ బియ్యాన్ని ఒక షిప్లో వెళుతుంటే దాన్ని పట్టుకున్నారని వార్త వచ్చింది. కలెక్టర్ గారే సాక్షాత్తు వెళ్ళాడు, దాన్ని పరిశీలన చేశాడు, సీజ్ చేశాడు, వచ్చాడు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు. నేను కాకినాడ పోర్ట్లోకి వస్తుంటే 2 మాసాల నుంచి రావడానికి వీల్లేదని అడ్డం పడ్డారు. ఒక మాట. నేను వస్తే అధికారులు సహకరించలేదు, ఎస్పీ నా దగ్గరికి రాలేదు, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సహకరించలేదు. నేను సముద్రంలోకి వెళ్ళి ఆ పోర్ట్లో ఉన్నటువంటి ఒక ఓడలో జరిగేటటువంటి కార్యక్రమం చూడాలని బయలుదేరితే, మీరు వెళ్ళొద్దు సార్, రఫ్గా ఉంది, మీరు వెళ్ళటం ప్రమాదకరం అని చెప్పారు. అయినా సాహసం చేసి నేను వెళ్ళాను. చాలా గొప్పగా సాహసం చేసి వెళ్ళాను, చూశాను, పట్టుకున్నాను. అంతకుముందు పట్టుకుందే, కొత్తగా పట్టుకుందేం కాదు. అంతకుముందు కలెక్టర్ గారు పట్టుకునే దాన్ని చేశారు, దానికి వెళ్ళాను అనేటువంటి మాట మాట్లాడి, ఈ విధంగా తాను ప్రభుత్వంలో ఉండి పని చేస్తున్నారో ప్రభుత్వంలో లేక పని చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ మన కాకినాడలో. ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి కాకినాడకు సంబంధించి. కాకినాడ పోర్టు యాంకర్ పోర్టు.